టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ నర్జో 90X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ యూనిక్నెస్ అనే వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించిందంటే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో నేనైతే సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు భయ్. మన వాళ్ళు అయితే డైరెక్ట్ మెన్షన్ చేసేసి 7000 mAh బ్యాటరీ విత్ 60 watts ఛార్జర్ అంట. అన్స్టాపబుల్ పవర్ ఆల్ డే రియల్మీ నర్జో 90X అనేసి హైలైట్ చూసుకుంది. సో హైలైట్లో అదే ఉంది. 7000 mAh బ్యాటరీ, 140 రిఫ్రెష్ రేట్ అండ్ 60 watt ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సోనీ ఆర్ 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా యూజ్ చేసి 400% వాల్యూమ్ బూస్ట్ దాకా చేసుకోవచ్చు అనేసి అన్నారు. సో ప్రైస్ ఎంతనా అంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే ఇక్కడ 14,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ ఉంది. ఇక్కడ కొన్ని బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. 2,000 రూపాయల డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 12,000కి రావచ్చు అనేసి అయితే ఇక్కడ పిక్చర్ ఉందిగా మెన్షన్ చేశారు. అయితే ఇంకా స్టార్ట్స్ 23rd డిసెంబర్ ఉంది. సో 23rd నుంచి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఫ్లాష్ బ్లూ కలర్, నైట్ బ్లూ కలర్ ఆప్షన్స్లో కూడా బాగుంది. ప్యాటర్న్ ఉంది, అదొకటి బాగా అనిపించింది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఆఫీస్పై 14,000కి వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 15,500కి వస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్ సరిపోతా అనిపిస్తుంది నాకైతే, బడ్జెట్లో వస్తుంది కాబట్టి. సరే అని ఎక్కడ పర్చేస్ చేసుకొచ్చాను అంటే అఫీషియల్గా రియల్మీ నర్జో 90X వచ్చేసరికి అమెజాన్లో లిస్టింగ్ అయింది. ముందు చెప్తున్నా, ఇది లిస్టింగ్ సేల్ స్టార్ట్ అయినాక సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే తీస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఇది అమెజాన్లో ఏమంటారు ప్రైస్ ఇన్ఫర్మేషన్ లిస్టింగ్ అయిపోయింది. 23rd డిసెంబర్ నుంచి సేల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ యాక్చువల్ ప్రైస్ ఎంత, కూపన్స్ అప్లై చేస్తే ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 12 hours ఆఫర్స్ ఓన్లీ అనేసి లాంచ్ ఆఫర్ అనేసి 2,000 రూపీస్ కూపన్ అయితే వస్తుంది. దాంతో మీకు 14,000కి వచ్చేయచ్చు. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో 14,000 రూపాయల ప్రైస్ ఏదైతే ఉందో నాకైతే వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ప్లస్ 7000 mAh బ్యాటరీ, 60 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి నేనైతే మాత్రము ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోమంటాను బై. లైక్ ఛార్జర్ బాగుంది, 60 watts ఛార్జర్, మంచి బ్యాక్ ప్యాక్ కెపాసిటీతో పాటు కూడా వస్తుంది కాబట్టి ఈజీగా మీకు 2 days ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది. సో వాల్యూ ఫర్ మనీ అంటారు, మిస్ కావద్దు. ఇంకోటి ఏంటంటే డబ్బులు ఏమైనా సేల్స్ వచ్చినా ఏమైనా అప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు అని ఇంకొక అడ్వైస్ కూడా చేస్తాను. లేదు కావాలన్నా రియల్మీ ఫ్యాన్స్, రియల్మీ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. మీకు 14,000కి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటారు. సో స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం, ఏంది కథ అనేసి. ఇక్కడ మెయిన్ చూసుకుని రియల్మీ ఎక్స్లా 90Xలో ఇక్కడ ప్యాటర్న్ అయితే గమనించరు. ప్యాటర్న్ బాగుంది. కెమెరా కట్అవుట్ త్రిబుల్ కెమెరా లాగా కనిపిస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ విత్ లైట్ మన సర్కిల్ లైట్ వస్తుంది. ఇది ఫ్లాష్ బ్లూ కలర్లో మీకు ప్యాటర్న్ అంతగా ఇంపాక్ట్ కావచ్చు, కానీ నైట్ బ్లూ కలర్లో మాత్రం ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒక గ్రే షేడ్లో వస్తుంది కాబట్టి మెయిన్ చూసుకుంటే వెయిట్ ఎక్కువ ఉంది. 212 grams వెయిట్, 7000 mAh బ్యాటరీ, ఓకే 8.28 mm థిక్నెస్ ఉంది. సో ఇక్కడ పెద్ద బ్యాటరీ కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ చూసుకుంటే ఆబ్వియస్గా స్టోరేజ్ అవన్నీ చూసుకుంటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రం eMMC 5.1 స్టోరేజ్ ఒకటి ఇచ్చారు. సో ఇదొక్కటి ఈవెన్ UFS 2.1 or 2.0 ఇచ్చిన బాగుండేది. eMMC కొంచెం స్లోగా అనిపిస్తుంది. ర్యామ్ మంచిగా ఇచ్చారు. LPDDR4X ర్యామ్తో పాటు ఇచ్చారు అన్నమాట. 6.8 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. HD రెజల్యూషన్ అవి 1 రిఫ్రెష్ రేట్, 180 శాంప్లింగ్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ వివిడ్ మోడ్తో పాటు వస్తుంది. ఇక్కడ డిస్ప్లే ప్రొడక్షన్కి సంబంధించి ఏం మెన్షన్ చేయలేరు. సో అదొకటి ఇక ఏం చేయలేము. కెమెరా కాడికి వచ్చేసరికి వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అవుట్ ఆఫ్ ఫోకస్ కూడా ఉంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వచ్చింది అనమాట. సెకండరీ కెమెరాకి సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేరు, సెకండరీ కెమెరా ఎక్కడ ఉందని. సో ఇక మనం ఏం చేయలేము. సెకండరీ మోస్ట్లీ 2 మెగాపిక్సెల్ లేకపోతే 5 మెగాపిక్సెల్ది మోనోక్రోమిక్ కెమెరా లేకపోతే ఫోకస్కి ఇస్తారు. సో ఓన్లీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అని పెట్టారు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ అనేసి అయితే మెన్షన్ చేసి 1080p 30fps 720p 30fps రికార్డింగ్స్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ సెల్ఫీ కెమెరాతోనూ కూడా. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మీడియా డెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది. 8 cores అనమాట. సో ప్రాసెసర్ బ్యాటరీ పరంగా చూసుకుంటే అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు, ఈ ప్రైస్ ఉంది కాబట్టి. సో 12,000కి వాల్యూ ఫర్ మనీ 13,000కి వచ్చింది యాక్సెప్టబుల్ అనమాట. మీకు 6300ల కొంచెం ఓల్డ్ ప్రాసెసర్, కొత్తదేం కాదు. సో అదొక్కటి మైనస్ అనుకోవచ్చు. అండ్ బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ వస్తుంది. సో 7,000 రాదు, 6,820 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది కాబట్టి అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 60 watt ఛార్జింగ్ వస్తుంది. సో తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది, అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది. బేసిక్ అండ్ హెవీ యూజర్కి అయితే ఫుల్ డే వచ్చేస్తుంది. గట్టిగా యూజ్ చేస్తూ కంటిన్యూగా. నార్మల్ అండ్ యావరేజ్ యూజర్కి మాత్రం 2 days వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
అండ్ సెన్సార్లు చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ రికగ్నిషన్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, కరెంట్ టెంపరేచర్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్ అన్ని ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. సెపరేట్‌గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెట్వర్క్ చూసుకుంటే ఐ థింక్ దగ్గర దగ్గర 10 ఆర్ 11 5G బ్యాండ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. నానో సిమ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఈ సిమ్ అయితే సపోర్ట్ లేదు భయ్. మెన్షన్ చేసారు. కొంతమంది అడుగుతారు కదా! ఈ సిమ్ సపోర్ట్ లేదు గానీ 5G సపోర్ట్ అయితుంది. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఆబ్వియస్‌లీ వైఫై 5 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్ ఫ్రీక్వెన్సీ కూడా 801 ఫ్రీక్వెన్సీ వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 వస్తుంది. ఎస్బీసీ, ఏఏసీ, ఎల్డీఏసీ, యాప్టెక్స్ హెచ్‌డి, ఎల్‌హెచ్‌డిసి 5.0తో పాటు వస్తుంది. ఎన్ఎఫ్‌సి లేదు. రియల్‌మీ యూఐ 6.0తో పాటు కూడా వస్తుంది. లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే సింగిల్ బ్యాండ్‌విడ్త్ వస్తుంది. బైడ్యూస్, జీపీఎస్, గ్లోనాస్, గ్యాలక్సీ క్యూజిస్‌తో పాటు కూడా వస్తుంది. మన ఏమంటారు మొబైల్ నెట్వర్క్‌ని బట్టి, వైఫై కనెక్షన్ బట్టి కొన్ని ఏజీపీఎస్ నెట్వర్క్స్ అయితే పనిచేస్తాయి అడిషనల్‌గా. అండ్ బాక్స్‌లో ఏమొస్తుందంటే బాక్స్‌లో ఆబ్వియస్‌గా చార్జర్ వస్తది. స్మార్ట్ ఫోన్, కేస్, గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ చార్జర్ పిన్ అవన్నీ కూడా వస్తాయి. ఓవరాల్‌గా చూసుకుంటే రియల్‌మీ వాళ్ళు మంచి స్మార్ట్ ఫోన్‌నే తీసుకొచ్చిర్రు. ఈ ప్రైస్ కేటగరీకి పెద్ద బ్యాటరీ కెపాసిటీతో పాటు ఉన్నది. పెద్ద బ్యాటరీ కెపాసిటీ ఉన్న స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ఒక పెద్ద మైనస్ ఏం తెలుసా? ఈ బ్యాటరీతో పాటు ఉంటే వెయిట్ ఎక్కువ అనిపిస్తది. నాది కూడా 6000 మిల్లీ బ్యాటరీ స్మార్ట్ ఫోనే నాదైనా. ఇంకోటి 1000 మిల్లీ బ్యాటరీ ఉంది. వెయిట్ ఎక్కువ అనిపిస్తది. అండ్ థిక్‌నెస్ ఎక్కువుంటది. సో, ముందే చెప్తున్నాను స్లిమ్ స్మార్ట్ ఫోన్స్ కావాలన్న వాళ్ళకైతే ఇది కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటది. సో, అదొక్కటి మీరు కన్సిడర్ జేసుకోండి. స్లిమ్ స్మార్ట్ ఫోన్స్ వద్దు. ఆహ్, హ్మ్. దొడ్డుగా అయినా సరే గూడా నేను యూజ్ చేయగలుగుతాను. బ్యాటరీ బ్యాకప్ గావాలి అన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ ఏందంటే మన ర్యాపిడో వాళ్ళకి ఆహ్, డెలివరీ చేస్తారు గదా! ర్యాపిడో గాని, ఓలా గాని వాళ్ళకి లాంగ్ బ్యాటరీ ఇచ్చే స్మార్ట్ ఫోన్ జర బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి రికమెండ్ చేసి ఇంకోటేందంటే ఎవరికైతే తక్కువ బడ్జెట్ ఉందో వాళ్ళు గూడా ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతుందో పర్చేజ్ చేసుకోవచ్చయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే ఇస్తున్నా భయ్. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఒపీనియన్, ప్రైస్ మీద అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్ మీద నా ఒపీనియన్ ఇన్నారు కదా! మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయంటే అయితే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ చూసారు వాళ్ళందరికీ థాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.